వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జీడీలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహన్ యోజన ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ డాష్. ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహన్ యోజన డాష్ నుండి అమలు చేయబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2016. క్వశ్చన్ నెంబర్ 2, వేర్ వర్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 3, ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ లాంచ్డ్ ఏ పిఎం కిసాన్ ఏఐ చాట్బోట్ టు ప్రొవైడ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఫార్మర్ గ్రీవియన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ చాట్బాట్? వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతుల ఫిర్యాదులకు ఒకే పరిష్కారాన్ని అందించడానికి పిఎం కిసాన్ ఏఐ చాట్బాట్ను ప్రారంభించింది. ఈ చాట్బాట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కిసాన్ ఈ మిత్ర. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ వాస్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ డిసిప్లిన్ ఇన్ ద 11th ఏషియన్ గేమ్ బీజింగ్ 1990. కింది వాటిలో 11వ ఆసియా క్రీడలు బీజింగ్ 1990లో ఏ క్రీడను ఒకే విభాగంగా చేర్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కబడ్డీ. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆర్ ద 2 wettest places on earth that receive more than 1080 centimeters of rainfall in a year. భూమిపై సంవత్సరానికి 1080 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పొందే అత్యంత తడి ప్రదేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చిరపుంజి మరియు మౌసిన్ రామ్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2026 ఏషియన్ గేమ్. 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జపాన్. క్వశ్చన్ నెంబర్ 7, ద 4th ఎడిషన్ ఆఫ్ ద మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ లా పెరోస్ సా ద పార్టిసిపేషన్ ఆఫ్ విచ్ ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్. బహుళ జాతీయ సముద్ర వ్యాయామం లా పెరోస్ 4వ ఎడిషన్లో ఏ భారతీయ నౌకాదళం ఐఎన్ఎస్ పాల్గొంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐఎన్ఎస్ ముంబై. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్టికల్ 315 to 323. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకనామీ డస్ ద గ్రీన్ రెవల్యూషన్ బిలాంగ్ టు. హరిత విప్లవం ఆర్థిక వ్యవస్థలో ఏ రంగానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం. క్వశ్చన్ నెంబర్ 10, ది యాన్యువల్ మామలాపురం డ్యాన్స్ ఫెస్టివల్ విచ్ ఇంక్లూడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ అండ్ కథాకళి ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ డాష్. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ మరియు కథాకళి వంటి భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉండే వార్షిక మామలాపురం నృత్యోత్సవం డాష్లో నిర్వహించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 11, ద గవర్నమెంట్ రీసెంట్లీ ఇనిషియేటివ్ ఏ న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ CAM ఫర్ MSME లోన్ ఎవాల్యుయేషన్. దిస్ ఈస్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? MSME రుణ మూల్యాంకనం కోసం ప్రభుత్వం ఇటీవల కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ CAMను ప్రారంభించింది. ఇది ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫైనాన్స్, ఆర్థిక. క్వశ్చన్ నెంబర్ 12, లక్ష్మీ విశ్వనాథన్ హూ ఓన్ ద ప్రెస్టీజియస్ నాట్య కళానిధి అవార్డ్ ఫర్ ద మ్యూజిక్ అవార్డ్ వాస్ ఫేమస్ ఫర్ విచ్ డ్యాన్స్ ఫామ్. మ్యూజిక్ అకాడమీ నుండి ప్రతిష్టాత్మక నాట్య కళానిధి అవార్డు గెలుచుకున్న లక్ష్మీ విశ్వనాథన్ ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భరతనాట్యం. క్వశ్చన్ నెంబర్ 13, వాట్ వాస్ ద మేజర్ ఎకనామిక్ ఛాలెంజ్ అడ్రస్ ఇన్ ద థర్డ్ 5-year ప్లాన్ 1961 to 66. 3వ పంచవర్ష ప్రణాళిక
1961 నుంచి 1966లో పరిష్కరించబడిన ప్రధాన ఆర్థిక సవాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి యుద్ధకాల వ్యయం మరియు వనరుల కేటాయింపు. క్వశ్చన్ నెంబర్ 14. 2nd October 2025 marks the dash birth anniversary of Mahatma Gandhi celebrated as గాంధీ జయంతి. 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతిగా జరుపుకునే మహాత్మా గాంధీ డాష్ జయంతిని సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 156వ. క్వశ్చన్ నెంబర్ 15. ది NBPW which can be considered as the most widespread iron age battery stands for డాష్. అత్యంత విస్తృతమైన ఇనుప యుగం కుండల వస్తువుగా పరిగణించబడే NBPW అంటే డాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. క్వశ్చన్ నెంబర్ 16. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ అబౌట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. భారత రాజ్యాంగంలోని 3వ భాగం కింది వాటిలో దేని గురించి పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రాథమిక హక్కులు. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్ క్యాన్ బి మేడ్ టు క్లిమ్ వాల్స్ యూజింగ్ ద స్పెషల్ సపోర్ట్. కింది మొక్కలలో దేని ప్రత్యేకత ఆధారంగా ఉపయోగించి గోడలు ఎక్కేలా చేయవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుమ్మడి మొక్క. క్వశ్చన్ నెంబర్ 18. హూ వర్ ద కీ ఫిగర్స్ బిహైండ్ ద రికమెండేషన్ దట్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. భారత ప్రభుత్వ చట్టం 1919కి ఆధారం అయిన సిఫార్సుల వెనుక కీలక వ్యక్తులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ చెమ్స్ఫోర్డ్ మరియు ఎడ్విన్ మోంటాగ్. క్వశ్చన్ నెంబర్ 19. వెన్ డిడ్ మైకేల్ ఫారడే డిస్కవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? ద ప్రిన్సిపల్ బిహైండ్ ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మ్ అండ్ జనరేటర్. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ మరియు జనరేటర్ వెనుక ఉన్న సూత్రమైన విద్యుత్ అయస్కాంత ప్రేరణను మైకేల్ ఫారడే ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1831. క్వశ్చన్ నెంబర్ 20. She was a Carnatic legendary singer who sang in Europe, North America and at the United Nations General Assembly. Who was she? ఆమె ఐరోపా, ఉత్తర అమెరికా మరియు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాడిన కర్ణాటక పురాణ గాయని. ఆమె ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క వీడియోకి లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.